హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య విశ్వాని పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో ఇక రామరాజు కుటుంబం అంతా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే చాలా కోపంగా అమూల్య పెళ్లి పట్టు చీరను చూసి ఇక చాలా కోపంతో అటు ఇటు వస్తువులన్నీ ఇసిరి కొడుతూ ఉంటుంది. అది చూసిన నర్మద, ఏంటత్తా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, ఆ విశ్వగాడు అమూల్యని ఏదో మాయ చేశాడు. లేకపోతే అమూల్య విశ్వతో వెళ్ళిపోవడమేంటత్తా? ఎక్కడో ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుందాం అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఏంటే ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావు? అది ఏం చేసిందో చూసావు కదా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ముందే చెప్పొచ్చు కదా. లేకపోతే ఆ పెళ్ళి వాళ్ళ ముందు మా పరువు తీస్తుందా? వాళ్ళు మావయ్యని ఎన్ని మాటలు అన్నారో చూసావు కదా. ఆడపిల్లని ఇలాగేనా పెంచేది అని చెప్పి మీ మావయ్యని తలెత్తుకోకుండా చేశారు కదే అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు నర్మద అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు రోజులాగానే, అమ్మ అమూల్య, అమూల్య ఎక్కడమ్మా, నా బంగారు తల్లి ఎక్కడా అని రామరాజు అమూల్యనే కలవరిస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజుకి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సాగర్, చందు, ధీరజ్ అందరూ కలిసి రామరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన భద్రావతి, సేనాపతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భద్రావతి, ఒరేయ్ సేన, చూసావా ఆ అమూల్య విశ్వగాన్ని తీసుకొని లేచిపోయిందని రామరాజుగాడు నిజంగానే నమ్మాడు. ఇప్పుడు బిడ్డ మీద ఉన్న ప్రేమతో వాడు చస్తూ బ్రతుకుతున్నారా? ఇప్పుడు రామరాజు హార్ట్అటాక్ వచ్చింది, కాసేపట్లో వాడు ఉంటాడో పోతాడో కూడా ఎవరికీ తెలియదు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అక్క, ఆ రామరాజుగాడికి బిడ్డ కూతురు పెళ్ళి ఆగిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ తెలియాలి. అందుకే విశ్వ నువ్వు కలిసి ఆ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నారు. కానీ అదేంటో అక్క, విశ్వగాడు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టలేదని మనతో చెప్తున్నాడు. కానీ ఆ అమ్మాయి ఏమో విశ్వానే నన్ను పెళ్లి చేసుకున్నాడని అందరి ముందు చెప్తుంది. అసలు నమ్మబుద్ధి కావడం లేదక్క అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి, ఒరే ఏదైతే ఏంట్రా, ఆ రామరాజుగాడు చావాలి, మనకు కావలసింది అదే. లేకపోతే నా చెల్లెల్ని, నా మేనకోడల్ని నాకు దూరం చేసి ఆ రామరాజుగాడు మన కుటుంబానికి ఎంత బాధని మిగిల్చాడో మనకు తెలుసు కదరా. అదే బాధ ఆ రామరాజు పడాలనే మనం ఇలా చేశాం. ఆ రామరాజు ఆ పెళ్లి వాళ్ళ ముందు తలదించుకున్నాడు. ఇప్పుడు వాడి కూతురు నోటితోనే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ప్రేమించుకున్నామని తండ్రితో చెప్పింది. ఇక ఆ అవమానం చాలరా, ఆ రామరాజు చావడానికి. వాడు చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అటుగా వెళ్తున్న అమూల్య, భద్రావతి, సేనాపతి మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది. అంటే కావాలనే ఇదంతా వీళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారు. మా నాన్నని దెబ్బ కొట్టడం కోసం నన్ను వాడారు. ఎలాగైనా వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఇక అమూల్య భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటి పెద్దమ్మా, నన్ను విశ్వ తీసుకొచ్చాడని సంతోషపడుతున్నావా అనగానే అప్పుడు భద్రావతి, సంతోషం కాదే, చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో మీ నాన్న ఆ పరిస్థితుల్లో చూసి నాకు ఇంకా సంతోషంగా ఉంది అనగానే అప్పుడు అమూల్య, చూడు పెద్దమ్మ, అంత సంతోషపడకు, ఈ సంతోషం కొద్ది రోజులు మాత్రమే. చూడు, విశ్వ నువ్వు వేసిన ప్లాన్ని నేను తిప్పుకొట్టడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. చూడు, నువ్వు నీ మేనల్లుడితో కలిసి మా నాన్న పరువు తీయాలనుకున్నావు. నేను మాత్రం మీ ఇంటి పరువు, మీ పరువు తీసి మిమ్మల్ని జైలుకు పంపించేంత వరకు ఊరుకోను. చూడు, మా నాన్నని బాధ పెట్టడం కోసం నన్ను తీసుకువెళ్ళినట్టు మీరు నాటకం ఆడారు. కానీ విశ్వ నా మెడలో
తాళి కట్టలేదు. నేనే ఆ తాళిని నా మెడలో కట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నా మీద నీకు విశ్వాకి ఎటువంటి రైట్స్ లేవు. చూడు, మీ కుటుంబంలోని ఒక్కొక్కరిని నేను పిక్కలు చూపించడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పి ఇక అమూల్య అనగానే ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారి స్టన్ అయిపోతారు. చూడు, మా నాన్నని ఏమీ చెయ్యలేక నన్ను అడ్డు పెట్టుకొని మా నాన్నని సాధించాలని చూస్తున్నారు. కానీ నేను మాత్రం వదిలిపెట్టను. ఇంతకి ఇంత అనుభవించేలా నేను చేస్తాను. మీతో చేతులు కలిపి మా శ్రీవల్లి వదిన నా జీవితాన్నే నాశనం చెయ్యాలనుకుంది. మీ అందరి సంగతి లెక్కలు తేలుస్తాను అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే వాళ్ళ అన్నయ్యలు రామరాజును తీసుకుని బయటికి వస్తూ ఉంటారు. ఇక అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. నానా నానా అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, వసే అమూల్య, నువ్వు చేసిన పనికి మీ నాన్న గుండె పగిలి చేస్తున్నాడే అనగానే అమూల్య చాలా బాధపడుతూ వెంటనే రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి, ఏ అమూల్య, అక్కడే ఆగు. నీ వల్లే నా భర్త ఈరోజు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నీ వల్లే నా కుటుంబం నాశనమైపోయిందే. చి, ఇంకా నీ మొహం నాకు చూయించకు అని చెప్పి ఇక వేదవతి చెప్పగానే అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా రామరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అమూల్య బాధపడడం చూసి నర్మద, అమూల్య, నువ్వేమీ బాధపడకు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఇదంతా తర్వాత తెలుసుకుంటాను. అసలు నిన్ను ఆ రాత్రి ఇంట్లో నుంచి ఎవరు తీసుకువెళ్లారో అవన్నీ తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక ఇంతలోనే రేవతి అమూల్య దగ్గరికి వచ్చి, అమ్మ అమూల్య, బాధపడకమ్మా, అన్నయ్యకి ఏమీ కాదు, నువ్వేమీ బాధపడకు అనగానే అప్పుడు అమూల్య, అత్తయ్య, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాన్నని చూడాలి, నాన్నతో మాట్లాడాలి. నాన్న లేకుండా నేను బ్రతకలేనత్తయ్య. నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఆ నమ్మకాన్ని ఈ విశ్వ, ఆ భద్రావతి ఇద్దరూ కలిసి నాశనం చేశారు. మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను కూడా అసహించుకునేలా చేసుకున్నాను. అసలు మా నాన్న నన్ను కన్న కూతురు కంటే తన కన్న తల్లిగానే ఎక్కువగా చూసుకున్నాడు. నాలో వాళ్ళ అమ్మని చూసుకొని చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ నమ్మకాన్ని నేను మట్టిపాలు చేశాను అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రేవతి, అమ్మ అమూల్య, ఇప్పుడు నీకు ఎవరు అడ్డురారు. నీవు ఎవరికి భయపడవద్దు. నిర్భయంగా వెళ్ళి హాస్పిటల్లో ఉన్న మీ నాన్నని చూసేసిరా అని చెప్పగానే అప్పుడు అమూల్య, సరే అత్తయ్య అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన భద్రావతి, సేనాపతి, విశ్వ ముగ్గురు అమూల్య దగ్గరికి వచ్చి, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? చూడు, ఈ ఇంట్లో ఉండాలంటే మేము చెప్పినట్టే వినాలి. మా అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరిని కలవకూడదు అని విశ్వ అంటాడు. అప్పుడు అమూల్య, ఏయ్, ఎవర్రా నువ్వు నాకు చెప్తున్నావు? నా మెడలో తాళి కట్టావా? చూడు, నన్ను నా జీవితం నాశనం చేయడం కోసమే, అందరి ముందు తల దించుకోవడం కోసమే ఇలా చేశావని నాకు తెలుసు. అందుకే మా నాన్న పరువు పోకూడదని నా చేతితో నేను నా మెడలో తాళి కట్టుకున్నాను. నువ్వు నన్ను ఆపడానికి ఎటువంటి రైట్స్ నీ దగ్గర లేవు అని చెప్పి ఇక అమూల్య అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏయ్ అమూల్య, మీ నాన్న చచ్చినా కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పి భద్రావతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది. చూడు, అసలు నువ్వు ఆడదానివేనా? ఒక నిండు ప్రాణం పోతుందని తెలిసినా కూడా నన్ను మా నాన్నకి దూరం చెయ్యాలని చూస్తావా? అయినా కన్న తల్లివై ఉంటే నీకు తెలిసేది. నీకు పెళ్ళి కాలేదు, పిల్లలు లేరు. అలాంటిది ప్రేమ గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇంకొకసారి నన్ను ఆపే ప్రయత్నం చేస్తే నిన్ను చంపైనా సరే నేను మా నాన్నను చూడడానికి హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి ఇక అమూల్య భద్రావతి చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన విశ్వ, భద్రావతి, సేనాపతి
ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక విశ్వ, ఏంటత్తా, ఆ దానికి నేను చుక్కలు చూయించాలనుకుంటే అదే మనల్ని ఇలా బాధ పెడుతుందేంటత్తా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్, దాని జీవితం నాశనం చేయరా అంటే నీ జీవితం నాశనం చేసుకున్నావు కదరా, ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా లేకుండా చేశావు కదరా అని భద్రావతి అంటుంది. ఇక రామరాజును హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక అందరూ కూడా ఐసీయూ బయట ఉండి రామరాజు గురించే బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే అమూల్య అక్కడికి వెళ్తుంది. ఇక అమూల్యను చూసిన అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అమూల్య ఐసీయూ దగ్గరికి వెళ్ళి నానా నానా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, ఏయ్ అమూల్య, ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇంకా నా భర్త చచ్చాడా బ్రతికాడా చూడడానికి వచ్చావా? ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా అని వేదవతి అమూల్యాని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన అమూల్య కోపంగా, అమ్మ, నేను చెప్పేది అర్థం చేసుకోవా? అసలు నేను ఏం పాపం చేశానని నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు అనగానే అప్పుడు వేదవతి, ఏంటే చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నాటకమాడుతున్నావా అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య, ఏం చేశానమ్మా, నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంతలా ద్వేషిస్తున్నావు? నాన్నని చూడకుండా నన్ను బయటికి పంపిస్తున్నావు అనగానే అప్పుడు వేదవతి, ఇంకా ఏం చెయ్యాలి? నువ్వు ఆ విశ్వగాడితో ఎవరీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదా అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య, అవునమ్మా, చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో మీకు తెలియాలి. చూడు, నేను విశ్వగాన్ని ప్రేమించాను, పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇంతలోనే నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు. అందుకే మీ ప్రేమని కాదని వాడి ప్రేమని మరిచిపోయాను. మీ సంతోషం కోసమే మీరు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టొద్దనుకున్నాను. విశ్వగాన్ని మర్చిపోయి నా మనసు నేను మార్చుకున్నాను. మీరు చూపించిన అబ్బాయితోనే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఇంతలోనే ఆ విశ్వగాడు శ్రీవల్లి వదినకి ఫోన్ చేశాడు. వల్లి వదిన ఆ ఫోన్ తీసుకొని నా దగ్గరికి వచ్చింది. నీతో ఒక్కసారి మాట్లాడతాడట అని చెప్పి ఫోన్ ఇచ్చింది. ఇక విశ్వగాడు, చూడు అమూల్య, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ రిటర్న్ ఇచ్చేస్తాను. నిన్ను మర్చిపోవడానికి నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక శ్రీవల్లి వదిన నన్ను బయటికి తీసుకువెళ్ళింది. ఇక దాంతో ఆ విశ్వగాడు శ్రీవల్లి వదిన కలిసి నా జీవితం నాశనం చేస్తారని అస్సలు ఊహించలేదు. ఇక వాడు వల్లి వదిన నన్ను తీసుకువెళ్ళేసరికి కోపంతో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి రూమ్లో బంధించాడు. ఇక నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేస్తాడని అనుకున్నాను. కానీ అలా చెయ్యలేదు. రోజంతా మనమిద్దరం రాత్రి ఈ గదిలో ఉండి తెల్లవారగానే ఇంటికి తీసుకువెళ్తే ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు అని చెప్పి విశ్వ నాకు చెప్పాడు. ఇక దాంతో నేను తట్టుకోలేక నాన్న పరువు పోకూడదని నా చేతితోనే నా మెడలో నేనే తాళి కట్టుకున్నాను. నాన్న పరువు పోకూడదని వాణ్ణి పెళ్లి చేసుకున్నానని మీతో అబద్ధమాడాను. కానీ వాడు నన్ను పెళ్లి చేసుకోలేదు. నాన్న మీద ఉన్న కోపంతో శ్రీవల్లి వదినతో చేతులు కలిపి వాడు నా జీవితం నాశనం చెయ్యాలని చూశాడు. అంతే తప్ప నేను వాడిని ప్రేమించి వాడినే పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోలేదు అని చెప్పి అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక వేదవతి, ఏంటి అమూల్యను చెప్పేది? ఆ విశ్వగాడు నీ మెడలో తాళి కట్టలేదా? నువ్వే ఆ తాళి నీ మెడలో కట్టుకున్నావా అనగానే అప్పుడు అమూల్య వెంటనే వేదవతిని హగ్ చేసుకొని, అమ్మా, నిజమమ్మా, నేను చెప్పేది నమ్ము, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడు నా మెడలో తాళి కట్టలేదు. నేను ఒక రాత్రంతా వాడితో ఉంటే నాన్న పరువు పోతుంది, నాన్న అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందని నేనే ఆ మెడలో తాళి కట్టుకొని వాడిని పెళ్లి చేసుకున్నానని అందరి ముందు చెప్పానమ్మా అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి అమూల్య మాటలు విని ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి, నువ్వు ఎంతో మంచిదానం అనుకున్నాను, కానీ
ఇంట్లో ఏమీ తెలియనట్టు నటిస్తూ ఆ విశ్వగాడితో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావా అంటే ఆ రోజు అమూల్యాని రాత్రి తీసుకువెళ్ళి విశ్వాకు అప్పజెప్పింది నువ్వే. మళ్ళీ ఏమీ తెలియనట్టు మా ముందు నాటకమాడుతావా అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద మాత్రం అత్తయ్య ఇక ఈ శ్రీవల్లిని ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండనివ్వద్దు. అసలు ఈ శ్రీవల్లి ఈ నిజ స్వరూపం ఎప్పుడో మాకు తెలుసు, కానీ వద్దులే, చందు బాబాకి తెలిస్తే పాపం బాధపడతాడని ఇన్ని రోజులు ఈ విషయం మీతో చెప్పలేదు. కానీ అమూల్య జీవితాన్ని నాశనం చేసింది శ్రీవల్లి అని అనుకోలేదు. అసలు ఏమీ తెలియనట్టు నాటకమాడి మన ఇంటి పరువుని మావయ్య ప్రాణాలని పోయేలా చేసింది అని నర్మద అంటుంది. ఇక మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించు, బుద్ధిగడ్డి తిని నేను అమూల్యాని విశ్వాకి అప్పజెప్పాను. కానీ వాడు నిజంగానే అమూల్యాని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గిపోతాయని అనుకున్నాను. కానీ వాడు మాత్రం మన ఇంటి మీద మావయ్య మీద ఉన్న పగ ప్రతీకారంతో అమూల్యాని పెళ్లి చేసుకొని బాధ పెడతాడని అస్సలు ఊహించుకోలేకపోయాను. నన్ను క్షమించత్తయ్యా అని శ్రీవల్లి వేదవతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇక అది చూసిన ప్రేమ చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. చూడు, ఇంకొక నిమిషం మా కళ్ళ ముందు కనిపించావంటే నీ ప్రాణం నేను తీసేస్తాను అని ప్రేమ అనగానే అప్పుడు వల్లి లేదు ప్రేమ, నేను చేసింది తప్పే, కానీ నన్ను ఇంట్లో నుంచి పంపించొద్దు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న చందు చూడు, ఇంకొకసారి నీ మొహం నాకు చూయించావంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి ఇక అందరూ కూడా అమూల్య దగ్గరికి వచ్చి అమూల్యను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే ఐసీయూలో నుండి డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన సాగర్, ధీరజ్ అందరూ కూడా డాక్టర్ మా నాన్నకిప్పుడు ఎలా ఉంది కదా, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ లేదు బాబు, రామరాజు గారు సేఫ్, అతని ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అమూల్య మాత్రం అమ్మ, ఆ విశ్వగాడు భద్రావతి మన ఇంటిని ఎలా నాశనం చెయ్యాలో చూశారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టాను, ఇక నాదేంటో వాళ్ళకి చూపిస్తాను అని చెప్పి అమూల్య అక్కడి నుంచి వెళుతూ ఈ విషయం వెంటనే నాన్నతో చెప్పొద్దమ్మా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, మీరేమీ బాధపడకండి, నేనక్కడ చాలా సంతోషంగా ఉంటాను, నాకు తోడుగా రేవతి అత్తయ్య ఉంది కదా అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా హాస్పిటల్లో అందరి ముందు శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టి శ్రీవల్లి చెంప పగలగొట్టిన అమూల్య, భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమూల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.